పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిలు క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఈ వేద పాఠశాల బైబిల్ అధ్యయనాలు ప్రాముఖ్యంగా వ్యక్తిగత అన్వయము, ఆత్మీయ మేలుకై ఉద్దేశించబడ్డాయి. పౌలు స్థాపించిన సంఘాల పర్యవేక్షణ బాధ్యతను తాను ఎవరికైతే తర్ఫీదునిచ్చాడో ఆయా వ్యక్తులకు అప్పగించి వారికి సంఘ సేవలో సహాయకరంగా పత్రికలు రాసిచ్చాడు. ఇక ఎఫెసు సంఘ భారాన్ని తిమోతికి అప్పగించి తిమోతికి 2 ఉత్తరాలు వ్రాశాడు. తీతుకు 1 ఉత్తరం రాశాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు పౌలు శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ వచనాల భాగం తిమోతి మొదటి పత్రికకు ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటి 2 తిమోతి పత్రికలు తీతుకు వ్రాయబడిన పత్రిక సంఘ కాపరత్వ పత్రికలై ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా సంఘ కాపరులను సంబోధిస్తూ వ్రాయబడిన పత్రికలై ఉన్నాయి. పౌలు, తిమోతి, తీతు అను ఈ ఇద్దరిని సంఘ పరిచర్యకు తర్ఫీదు చేసి శిక్షణ ఇచ్చి సంఘ కాపరులుగా నియమించాడు. బైబిల్లోని పుస్తకాలు అవి వ్రాయబడ్డ కాలాన్ని బట్టి కాక వాటి సందర్భాన్ని బట్టి కూర్చబడ్డాయి. ముందే వ్రాయబడ్డ పుస్తకాలు కొన్ని వెనుక వ్రాయబడ్డవి ముందుకు అమర్చబడ్డాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య కావ్య గ్రంథాలు ఈ విధంగా వాటి స్వభావమును అనుసరించి ఒకే రకమైనవి ఒక జాతిగా పిలువబడ్డాయి. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక, తీతు పత్రిక ఈ 2 ఒకే విధంగా ఒకే కాలములో వ్రాయబడ్డాయి. ఈ 2 ఒకేలా ఉన్నాయి. రోమాలోని మేమరటైన్ జైల్లో 2వసారి పౌలు వేయబడినప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో పౌలు తిమోతికి 2వ పత్రికను వ్రాశాడు. ఈ 2వ పత్రికలో వ్రాయబడినవి పౌలు చివరి మాటలై ఉన్నాయి. ఈ మాటలతో పౌలు యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తిమోతి మొదటి పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక, 2వ తిమోతి పత్రిక అనే ఈ క్రమములో మనం వీటిని తీసుకోవాలి. పౌలు యొక్క వ్యూహాత్మక విధానములో శిక్షణ పొందిన తిమోతి, తీతులు సంఘాల స్థాపనకు, సంఘాల పరిరక్షణకు నియమించబడ్డారు. తిమోతి ఎఫెసు సంఘానికి, తీతు క్రేతు దగ్గరనున్న ద్వీపానికి పంపబడ్డారు. ఈ క్రేతు దరినున్న ప్రాంతం నిజంగా ఎంతో కష్టతరమైనది. తిమోతి పత్రికల ద్వారా తిమోతి వ్యక్తిత్వం లేక వ్యక్తిగత విషయాలు మనం కొంతవరకు తెలుసుకోగలం. ఇతడు యవనస్తుడు, శ్రద్ధ, కనికరాలు గల వ్యక్తి. క్రీస్తు పక్షంగా నిలువబడి భయపడక మాట్లాడాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ వచ్చాడు. కడుపు జబ్బు నిమిత్తం కొంచెము ద్రాక్షారసము పుచ్చుకొమ్మని పౌలు ఇచ్చిన సలహాను బట్టి తిమోతి కొంత బలహీనత, సున్నితమైన
శరీర తత్వం గలవాడై ఉన్నాడు. ఇతరుల ఎడలగల ప్రేమను బట్టి తిమోతిని పౌలు ప్రేమకు మాదిరిగా కనుపరిచాడు. యేసుక్రీస్తు సంఘాలలో తిమోతి వంటి ప్రేమ, శ్రద్ధ, దయ, సున్నితత్వం గల యువ సంఘ కాపరులు తమ సంఘాలను కాస్తూ సేవ చేసే సందర్భంగా కొంత శారీరకంగా బలహీనుడు కావడం జరుగుతూ ఉండొచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో క్రీస్తులో జీవించుట కొరకైనట్టి కోరిక అనే ప్రస్తావనలో పౌలు కొన్ని నమూనాలు మనకిచ్చాడు. వాటిలో తిమోతిని మాదిరిగా చూపించాడు. మీ క్షేమము విషయం విచారించుటలో అతను వంటి వాడెవడూ లేడని మనము చదువుతాం. ప్రేమ బాధ్యత గలవాడిగా మనము తిమోతిని చూస్తాం. అతడు మరింత బలపడి ధైర్యవంతుడిగా చేయడానికి పౌలు కొంత ప్రోత్సాహాన్నివ్వకముందు తిమోతి కొంత భయస్థుడిగా ఉన్నాడు. ఈ సిగ్గు లేక భయము అనే మానసిక చెరసాలలో మ్రగ్గి ఆత్మీయ అనుభవంతో ప్రభు సహాయాన్ని పొంది బలపర్చబడ్డ సంఘ కాపరులు ఎందరో ఈనాడు మనలో ఉన్నారు. తక్కువ వాడిని అనే మానసిక సమస్య కలిగిన వారు ఈ విధంగా భయస్థులుగా, సిగ్గుపడేవారుగా ఉంటారు. మానసిక శాస్త్రం వంటి అంశాలు అధ్యయనం చేసిన ఈ సిగ్గు, భయము అనేవి మనిషిని వదలవు. ఈ సమస్యల నుండి స్వస్థపరచగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడొక్కడే గనుక పౌలు అతన్ని ఆత్మీయంగా ప్రోత్సహించాడు. తీతు మానసిక పరిణితి చెందినవాడు, వయస్సులో పెద్దవాడు, స్థిరచిత్తుడు అయ్యున్నాడు. తిమోతి వంటి బలహీనతలు, సమస్యలను కలిగి ఉంటే సదరు హెచ్చరికల్ని తీతుకు కూడా పౌలు ఇచ్చి ఉండేవాడే. కాని గొప్ప బాధ్యతలను పౌలు తీతుకిచ్చాడు. భయంకరమైన సమస్యలు గల కొరింతు సంఘానికి తీతు చేతనే పౌలు హెచ్చరికలు, పరిష్కార లేఖనాల్ని పంపించాడు. ఇటువంటి బాధ్యతలు సాధారణంగా మంచి దైవజనులకే గదా అప్పగించబడేది. ఈ విధంగా తీతు యొక్క శక్తి సామర్థ్యాలను మనము అర్థం చేసుకోగలం. వర్ణింపనలవి కానంత పాప జీవితం కలిగిన కొరింథీ పట్టణములోని సంఘానికి తీతును రాయబారిగా పంపడానికి తీతు ఎడల పౌలు గొప్ప నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ విధంగా తీతు అబద్ధికులు, సోమరులు, తిండిపోతులు, దుష్ట మృగాల్లాంటివారు అని పేరు పొందిన క్రూరులు, కోపిష్ఠులైన క్రేతు ప్రజల్లోనికి సేవకు పంపించబడ్డాడు. క్రేతు ద్వీపము సంఘస్థాపనకు, సేవకు ఎంతో కష్టతరమైనది. ఈ విషయాలను బట్టి తీతు బలమైనవాడు, తిమోతి కంటే ఎంతో పరిణితి చెందినవాడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కష్టతరమైన పరిచర్య పరిస్థితుల్లో పౌలు తీతును ఎంతో శ్రేష్ఠుడిగా ఎంచాడు. పరిచర్యలో పౌలు తిమోతిల మధ్యనున్న సంబంధం తండ్రి కుమారుల సంబంధమయ్యుంది. పౌలు తిమోతిల సంబంధం ఈ గడిచిన 20వ శతాబ్దములోని వృద్ధులు, యువకులైన సంఘ కాపరులు మరియు విశ్వాసులకు మంచి మాదిరి. ఈ విధంగా వృద్ధులైన నాయకుల నుండి పొందిన శిక్షణ, సిద్ధపాటు యవన కాపరులకు ఎంతో విలువైనది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అని తాను పొందిన విధానములో తరువాత వారిని కూడా తర్ఫీదు చెయ్యాలని, తమ పరిచర్య తమ వెనుక ఉన్నవారికి అందించబడాలని పౌలు తిమోతికి తెలియజేశాడు. ఇట్టి శిక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది. రానున్న కాలములో అనేక గంటలు, ఎన్నో మెదడుల్ని లేక కడుపులను శస్త్రచికిత్స చేయడానికి ముందు ఒక యవనస్తుడైన వైద్య విద్యార్థి ఎంత శిక్షణ పొందవలసి ఉంటాడో సంఘ కాపరులు కూడా తగిన శిక్షణ, నింపుదల పొంది ఉండాలి. ఎఫెసులోని తురన్ను పాఠశాల శిక్షణా తరగతుల్లో తర్ఫీదు పొందిన వారిలో తిమోతి కూడా ఒకడై ఉన్నాడు. తిమోతి లుస్త్ర పట్టణానికి చెందినవాడై పౌలును లుస్త్రలో
కలుసుకున్నాడు. పౌలు లుస్త్రలో రాళ్లతో కొట్టబడి అందరూ చచ్చిపోయాడు అనుకోవడంతో ఒక కుక్కలా ప్రక్కకు ఈడ్చివేయబడ్డాడు. బహుశా ఆ సందర్భమే వీరి పరిచయానికి ప్రారంభమై ఉంటుంది. శిష్యులంతా చుట్టూ చేరి దెబ్బలతో పడి ఉన్న పౌలు కొరకు ప్రార్థించారు. అద్భుతంగా పౌలు బ్రతికించబడ్డాడు. అతడు లేచి మళ్లీ పట్నంలోనికి వెళ్లి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. పౌలు ధైర్యం నిజంగా ఎంతో ప్రశంసనీయమైనది. ఈ సంఘటన, ఈ సందర్భాలు యవనస్తుడైన తిమోతిని ఎంతో ప్రభావితం చేశాయి. ప్రతి యవనస్తుడు ఒక్కొక్క హీరోను కలిగి ఉండడం సహజం. అయితే యవనస్తులైన మీరు ఎలాంటి హీరోలను, ఎట్టి నాయకుల్ని ప్రేమిస్తున్నారో ఆలోచించుకోండి. మంచి నాయకులను యవనస్తులు మాదిరిగా ఉంచుకోవాలి. తిమోతికి పౌలు ఎంతో ప్రియమైన నాయకుడై ఉన్నాడు. పౌలు తన 2వ, 3వ మిషనరీ యాత్రలో లుస్త్రలో వాక్యం ప్రకటించాడు. 3వసారి పౌలు లుస్త్రకు వెళ్ళినప్పుడు తిమోతి పేరు పౌలు జాబితాలో వ్రాయబడింది. అప్పటి నుండి పౌలు సేవా బృందములో తిమోతి పేరు కనపడుతూ ఉంది. ఈ విధంగా మనము నివసించే ప్రాంతాల్లో ఆధ్యాత్మిక విద్య అందించబడుతూ ఉందా? నీవు పరిణితి చెంది ఆత్మీయతలో అభివృద్ధి చెందినవాడవైతే నూతన విశ్వాసుల అభివృద్ధికి తప్పక సహాయపడాలి. నీవు నూతన విశ్వాసువైతే అనుభవజ్ఞులైన యొద్దకు నడిపించబడే నిమిత్తం ప్రార్థించాలి. పౌలు పత్రికలను క్షుణ్ణంగా చదవండి. ఆధ్యాత్మికంగా బలపడండి. అనేకుల ఎదుట ప్రభువుకు సామర్థ్యం కలిగిన, నమ్మకం కలిగిన సాక్షులుగా సాగిపోవుటకు ఈ శ్రేష్టమైన సమయంలోనే తీర్మానము చేసుకునుమని ప్రేమతో రక్షణ పొందిన విశ్వాసులైన మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రొత్త నిబంధన సంఘ స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యవనరాండ్రు, వృద్ధులు, పెద్దలైన సంఘ కాపరులు, యవన కాపరులందరికీ తిమోతిని మాదిరిగా పౌలు కనుపరిచాడు. తిమోతి అమ్మ విశ్వాసులు కాగా, తిమోతి తన కుటుంబములో 3వ తరం విశ్వాసి అయి ఉన్నాడు. ఫిలిప్పి చెరసాల నాయకుడిగా తానే తన కుటుంబానికి విశ్వాసములో మొదటివాడు కాడు. తిమోతి 3వ తరం వాడై ఉన్నాడు. సంఘ చరిత్రలో దేవుని కొరకు వాడబడిన అనేక మందిలో తిమోతి వలె భక్తిపరులైన తల్లిదండ్రుల ద్వారా భయభక్తులతో పెంచి పెద్ద చేయబడిన వారే ఎక్కువ. పాపములో జీవిస్తూ అకస్మాత్తుగా దేవుని చేత పట్టబడి దేవుని కొరకు వాడబడిన వారు తక్కువ మంది ఉంటారు. ఊహ జ్ఞానము తెలిసినప్పటి నుండి మిషన్ పొలాల్లో సేవ చేసే తల్లిదండ్రుల ద్వారా మిషనరీ సువార్త పరిచర్య విధానాన్ని, సేవ అవసరతలను గమనిస్తూ మిషనరీ దృక్పథాన్ని అలవర్చుకోగల బిడ్డలు రేపటి మిషనరీలయ్యే అవకాశాలెక్కువ. ఈ విధంగా మనము మిషనరీలను భవిష్యత్తులో పొందగలం. తిమోతి కూడా విశ్వాస గృహము నుండి, విశ్వాస జీవన విధానము నుండి వచ్చినవాడై ఉన్నాడు. పౌలు మొదటి విడత శిక్షణ పొంది రోమా ఖైదు నుండి విడుదల అయ్యాక 2వ పత్రికను తిమోతికి వ్రాశాడు. మొదటిసారి అతడు కొద్దిపాటి శిక్షణతో గృహ నిర్బంధములో ఉంచబడిన విషయాన్ని అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయములో మనం చదువుతాం. గృహ నిర్బంధము నుండి విడుదల అయ్యాక స్పెయిన్ నుండి ఎఫెసుకు, త్రోయకు పౌలు వెళ్ళాడు. రోమా పత్రికలో తాను స్పెయిన్కు వెళ్ళగోరుతున్నట్టుగా వ్రాశాడు. ఇదే సమయానికి అప్పటి కైసరు నీరో చక్రవర్తి రోమను తగులబెట్టించి ఆ నేరాన్ని క్రైస్తవులపైకి నెట్టివేశాడు. ఆ సందర్భంలో వేల మంది క్రైస్తవులు బంధించబడి చెరసాలలో వేయబడ్డారు. అనేకులకు మరణశిక్ష విధించబడింది. పౌలు, పేతురులు కూడా జాతి విద్రోహక నేరానికి గురి చేయబడి మరణశిక్షకు గురి అయ్యారు. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికను 2 జైలు శిక్షల మధ్యకాలంలో వ్రాశాడని
పండితుల అభిప్రాయం. ఇక తిమోతి దేవుని సంఘాన్ని గూర్చి అప్పటికే ఎరిగి ఉన్నాడు. సత్యానికి స్తంభము, ఆధారమైన సంఘము ద్వారా సత్యము లేక సువార్త ప్రకటింపబడాలనేది దేవుని సంకల్పమై ఉందనేది తిమోతి ఎరిగి ఉన్నాడు. ఇట్టి దేవుని సంఘము విశ్వాసులైన పురుషుల ద్వారా నడిపించబడాలనేది పౌలు తిమోతికు రాసిన పత్రికలో తెలియజేశాడు. దేవుని ఇల్లు అనే సంఘములో పురుషులు ఏ విధంగా ఉండాలో, ఎట్టివారై ఉండాలో తెలియజేసి శీఘ్రముగా నీ యొద్దకు రావాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను ఆలస్యం చేసినా గాని జీవముగల దేవుని సంఘములోని జనులెలాగుండాలో నీకు తెలియచేయడానికిది వ్రాస్తున్నాను అని పౌలు వ్రాశాడు. జీవముగల దేవుని సంఘ సత్యానికి స్తంభము, ఆధారమని తెలియజేశాడు పౌలు. సంఘ ప్రార్థనలో రక్షణ పిలుపు ఇచ్చినప్పుడు అనేకులు స్పందించి రక్షణ పొందడం అద్భుతంగా భావిస్తారనేకులు. ఇది నిజమే. అయినప్పటికీ సంఘమే ఆత్మల సంపాదనకు ప్రధాన వేదిక కాదు. అయితే ఆత్మల సంపాదన ముఖ్యోద్దేశంగా కలిగి పనిచేయవలసిన సేవా కేంద్రమయ్యుంది. సువార్త ప్రకటనకు లేక సువార్తీకరణకు సంఘము ఆధారంగా, పునాదిగా ఉండవలసి ఉంది. పౌలు పత్రికలను అధ్యయనం చేసినప్పుడు సంఘం కొరకైన దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకుంటాం. సువార్త ప్రకటించడంతో పాటుగా అంతకు మించిన అతి శ్రేష్టమైన బాధ్యతను దేవుడు సంఘం ఎడల కలిగి ఉన్నాడు. అదేమంటే, మీ సంఘములో 500 మంది సభ్యులు ఉన్నారనుకోండి, లేక ఎంతమంది అయినా ఉండొచ్చు. వారిలో ఒక్కొక్కరు ఆదివారము ప్రేరేపించబడి, ఉజ్జీవించబడి వారు బయటకు వెళ్లి సువార్త జరిగించినప్పుడు అది మరింత అద్భుతం కాదా? ఈ విధంగానే సంఘము సత్యానికి మూలము, ఆధారము, స్తంభమై ఉండగలదు. తిమోతి సంఘ కాపరిగా నియమితుడైన ఎఫెసు సంఘములో పరిచర్య ధర్మం జరగడానికి పరిశుద్ధులు, విశ్వాసులు సంపూర్ణులుగా చేయబడాలి అనేది చెప్పబడింది. ఈ విధంగా ఎఫెసు సంఘానికి ఇవ్వబడిన బోధను అనుసరించిన సంఘ నమూనా ఇతర సంఘాలకు ఇవ్వబడుతూ ఉంది. ఇంతటి ఉన్నతమైన బాధ్యత కలిగి సత్యానికి స్తంభంగా, ఆధారంగా ఉండవలసిన సంఘము నాయకత్వం మరియు సంఘ సభ్యత్వం విషయాల్లో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండాలి. ఉదాహరణకు, క్రేతు ప్రాంతం వంటి ప్రాంతాల్లో సంఘ స్థాపన, సంఘ పరిచర్య ఎంతో కష్టతరమవుతుంది. గనుక అటువంటి ప్రాంతాల్లోని సంఘ సభ్యులు క్రొత్తగా జన్మించిన వారై, మార్పు చెందినవారు, ఆత్మ సంబంధులై ఉండాలి. ఈ విధంగా సంఘము ఏం బోధిస్తుందో అట్టి వాక్య బోధకు అనుగుణంగా సంఘ విశ్వాసుల జీవితాలు ఆత్మ ఫలాలు ఫలించినప్పుడు, ఆత్మ ఫలాలను లోకములో కనుపరిచి ఉత్పత్తి చేసినప్పుడే ఆ సంఘము క్రీస్తును అనుసరించే సంఘంగా రుజువవుతుంది. సంఘము ఇట్టి ఫలభరితమైన స్థితిలో నడిపించబడాలంటే నాణ్యమైన లేక ఉన్నతమైన నాయకత్వం అవసరం. తిమోతి మొదటి పత్రికలో వ్యక్తిగత సాక్ష్యాన్ని గూర్చిన రమ్యమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి. మొదటి అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నయున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అయినను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడితిని. ఇవి పౌలు తనను గురించి ఎంతో నమ్మకంగా పలికిన మాటలై ఉన్నాయి. నమ్మతగినది పూర్ణాంగీకారమునకు
యోగ్యమైనదని యేసుక్రీస్తు సువార్తను పౌలు ఇచ్చిన వాంగ్మూలము, అధికారిక తర్జుమా అని మనం చెప్పొచ్చు. వినేవారి ఏకాగ్రతను శాసిస్తూ పౌలు ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఈ సత్యాన్ని ప్రకటించాడు. యేసుక్రీస్తు పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అట్టివారిలో నేను ప్రధానుడనని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది పౌలు యొక్క నమ్మకమైన మాటల్లో మొదటిది. పాపులకే తననొక ఉదాహరణగా చూపించుకుంటున్నాడు. చాలామంది తాము ఎవరూ రక్షించలేనంత పాపులని తమను గురించి భావిస్తారు. దేవుడు కూడా వారిని ప్రేమించలేడని, క్షమించలేడని, క్రీస్తు రక్తము కూడా వారికి సరిపోదని అనుకుంటూ ఉంటారు. పౌలు తాను క్రీస్తు సంఘాన్ని హింసించి, పాడుచేసి, చెరసాలలో వేసి చంపిస్తూ వచ్చాడు. అట్టి పాపిని, పాపులకే మొదటివాణ్ణి ఆయన నన్ను క్రీస్తు రక్షించాడు గనుక ఇక ఆయన ఎవరినైనా రక్షించగలడు, రక్షింపబడలేని వారు ఎవరూ లేరని పౌలు తెలియజేశాడు. గొప్ప ఒప్పుదలతో పౌలు ఈ సత్యం ప్రకటించాడు. పౌలు ప్రకటించిన ఈ మహాసత్యాన్ని బట్టి వింటున్న నీవెట్టివాడువైనా ఎట్టివారైనా రక్షింపబడగలరు. సోదరుడా, సోదరి, యవన దశలో గాని ఏ దశలో గాని పాపులైనా ప్రభు రక్షించగలడు. ఇక 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో సంఘ నిర్వహణ విధానాన్ని తెలియజేస్తూ సంఘములో ప్రార్థన యొక్క స్థానాన్ని, పౌలు ప్రార్థనకివ్వవలసిన ప్రాధాన్యతను సూచించాడు. ప్రార్థనకు మొదటి స్థానం ఇవ్వబడింది. రాజులందరి కొరకు, మనుషులందరి కొరకు యాచనలు, విన్నపాలు, ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలని వ్రాస్తూ ఉన్నాడు. సమస్త మనుషులు రక్షించబడాలని కోరుతూ ఉన్న ప్రభు దృష్టికి ఇట్టి ప్రార్థన అనుకూలమైనదని చెప్పాడు. లేఖనాలు వివరిస్తున్న ఆధిక్యతల మేరకు లేఖనాల్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే మొదట దేవుని నీతి, రాజ్యాలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి. సంఘ క్రమాన్ని గూర్చి పౌలు తిమోతికి వ్రాస్తూ వచ్చిన విషయాల్లో అందరి కొరకు లేక దేవునికి ప్రార్థించుట అనేది ప్రాముఖ్యంగా తీసుకోవలసిన విషయమయుంది. ఎందువల్ల ప్రార్థన ప్రాముఖ్యమైనదని అనబడుతుందంటే లోకమంతా ఉన్న మనుషులు రక్షించబడుట దేవుని ఉద్దేశ్యమయున్న ప్రకారం అనేకుల రక్షణ నిమిత్తం చేయబడే ప్రార్థనలు ఎంతో ప్రాముఖ్యమైనవి. సంఘాల్లో ఆదివార బడి పిల్లల కార్యక్రమాలు, సంగీత సాధన, ఇతరితర కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇక వారములో ఒక రాత్రి 1 గంట సంఘ ప్రార్థనకు కేటాయించబడినా అందరూ రారు. అయితే సంఘానికి ఇతర కార్యక్రమాలు అన్నిటికంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది కాగలదు. సువార్తీకరణకు సంఘము స్తంభమై, ఆధారమై ఉండగా సువార్తీకరణ జరిగించే సంఘాలకు ప్రార్థన ఆధారమయుంది. భక్తులు, విశ్వాసుల ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ప్రజల హృదయాల్లో రక్షణ కార్యము జరిగిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడే అనేకులను శిష్యులుగా చేస్తాడు. అనేకులకు రక్షణ జ్ఞానము కలిగించి సత్యములోనికి నడిపిస్తాడు. ఈ విధంగా ఈ వేద పాఠశాల, రేడియో కార్యక్రమాల ద్వారా అనేకులు రక్షించబడేటట్లు ప్రార్థించాలని మిమ్మును ప్రేమతో కోరుతున్నాను. తప్పక ప్రార్థిస్తారు కదూ? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సంఘము కలిగి ఉండవలసిన బాధ్యతలను గురించి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క బాధ్యతలను మేం వెరిగి అట్టి బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని, ఇంకా రక్షణ పొందవలసిన అనేకుల కొరకు ప్రార్థించే భారము మా శ్రోతలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు
ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.